అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్న దిగుబడి పెంచే డ్రిప్ విధానం, పుష్పాలంకరణకు ఉపయోగపడే హెలికోనియా పూల సాగు వివరాలు, వెన్నామి రొయ్యల చెరువుల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి, పత్తి తర్వాత వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగానే సాగు చేసినా రబీ, వేసవి పంటగా సాగు చేసినప్పుడు కనీసం 10 నుంచి 12 నీటి తడులు అవసరమవుతాయి. సంప్రదాయ పద్ధతిలో కాలువల ద్వారా నీరు కట్టినప్పుడు నీరు, డబ్బు ఎక్కువగా వ్యయమయ్యే సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే బిందు సేద్య విధానం వ్యవసాయానికి వరంగా మారింది. ఆరుతడి పంట అయిన మొక్కజొన్నకు సైతం డ్రిప్ ఏర్పాటు చేసుకొని సులువుగా సేద్యం చేసే అవకాశం ఉంది. దీనివల్ల నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు 20 నుంచి 30% దిగుబడులు పెరుగుతాయి. మొక్కజొన్నకు డ్రిప్ ఏర్పాటు వల్ల కలిగే లాభాలు, జంటచాలలో ఏర్పాటు చేసుకునే విధానం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై శివలక్ష్మి నుంచి తెలుసుకుందాం. మొక్కజొన్న దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరి, గోధుమల తర్వాత, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరి, ప్రత్తి తర్వాత 3వ ప్రధానమైన పంట. ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే మనము ఒక 2 అంశాలను ప్రధానంగా తీసుకుంటాము. అందులో ముఖ్యమైనది నీటి యాజమాన్యము, రెండవది పోషక యాజమాన్యము. మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన నీటి లభ్యత రోజురోజుకి తగ్గిపోతోంది. కాబట్టి ఈ ఉన్న నీటి వనరులను మనము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఆలోచించినట్లయితే సూక్ష్మ నీటి పద్ధతులు, అందులో ముఖ్యంగా బిందు సేద్య పద్ధతి ద్వారా మనము నీటి వినియోగ సామర్థ్యాన్ని, అధిక దిగుబడులను కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. పైపుల ద్వారా నీటిని మొక్క మొదళ్ల దగ్గర మాత్రమే బొట్లు బొట్లుగా ఒక క్రమ పద్ధతిలో కావలసినంత నీటిని మనము సరఫరా చేయడాన్ని డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు సేద్య పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో రైతు ఒక్కసారి పెట్టుబడి పెడితే ఒక 2 ఏళ్లలో పెరిగిన దిగుబడుల రూపంలో మనకి వెనక్కి వచ్చేస్తుంది. అంతేకాకుండా నిర్వహణ సక్రమంగా చేసుకున్నట్లయితే కనీసం 5 నుంచి 6 సంవత్సరముల వరకు మనము దీన్ని మంచిగా చేసుకోవచ్చు. మొక్కజొన్నను డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నప్పుడు ముఖ్యంగా కలిగే లాభాలను గమనించుకున్నట్లయితే మొదటగా ఈ పద్ధతిలో నేలను చదును చేయడం, గట్లు చేయడం, కాలువలు చేయడం, నీటిని పారగట్టడం, అలాగే ఎరువులు వేయడం లాంటి పద్ధతులు ఉండవు. కాబట్టి మనకు కూలీల ఖర్చు అంటే సాగు ఖర్చు చాలా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నేల సారం కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి కొట్టుకుపోదు. ఈ పద్ధతిలో భూములు ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు కూడా మనము మొక్కకి సక్రమంగా నీటిని అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్కకు మొదళ్ళ దగ్గర నీటిని బొట్లు బొట్లుగా అందించడం జరుగుతుంది. మనం మామూలు పద్ధతి కాలువల పద్ధతిలో 1 ఎకరా సాగు చేసుకున్నట్లయితే మనకి డ్రిప్ పద్ధతిలో కనీసం 2.5 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ మొక్కజొన్నలో మామూలుగానే వరసల మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది. అంటే 60 సెంటీమీటర్ల ఎడం ఉండడం వలన, వరసల మధ్య కూడా తడి ఉండడం వలన మనకి కలుపు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో నీరు పారించినప్పుడు వరసల మధ్య మట్టి పొడిగా ఉండడం వలన కలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు కలుపు నివారణకయ్యే కూలీల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. మనకి మామూలు పద్ధతిలో మనం ఎరువులను వేసుకున్నప్పుడు నీరు భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారా కొంత ఎరువును నష్టపోతాము. అలాగే నీటి ద్వారా కొంత ఎరువు కొట్టుకొని పోతుంది. అంతేకాకుండా ఉన్న కలుపు కూడా కొంత ఎరువును తీసుకుంటుంది. కానీ మనము బిందు సేద్య పద్ధతిలో ఫర్టిగేషన్ అంటే నీటిలో కరిగే ఎరువులను ఈ ఫర్టిగేషన్ అనే పద్ధతి ద్వారా మొక్క వేరు వ్యవస్థకి డైరెక్ట్గా ఇవ్వడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 35% వరకు మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో మనము నీటిలో కరిగే ఎరువులను మాత్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డిఏపి ఎరువుని పైపాటుగా వేసుకొని యూరియాని, పొటాష్ని మనం ఈ డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు. ఒకవేళ రైతులు డిఏపిని కూడా డ్రిప్ ద్వారా అందించుకోవాలి అనుకుంటే ముందు రోజే కావలసినంత పరిమాణంలో డిఏపిని నీళ్ళల్లో నానబెట్టి మరుసటి రోజు ఒక బట్ట సహాయంతో కానీ ఫిల్టర్ సహాయంతో కానీ వడగట్టి ఆ ద్రావణాన్ని మనము డ్రిప్ ద్వారా పంపించుకోవచ్చు. అలాగే ఈ ఫర్టిగేషన్ ఇచ్చేటప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మనము 1 గంట సేపు నీరు ఇవ్వాలి అనుకుంటే 15 నిమిషాలు ముందు మామూలు నీటిని పంపించాలి. తరువాత అరగంట సేపు ఈ ఎరువుల ద్రావణాన్ని వెంచురీ ద్వారా పంపించుకోవాల్సి ఉంటుంది. మళ్ళా చివరి 15 నిమిషాలు కూడా మనం మామూలు నీటిని పంపించుకోవాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ 15 నిమిషాలు పంపిన నీటి వల్ల బిందు సేద్య పరికరాలన్నీ శుభ్రం అవుతాయి. దాని ద్వారా ఈ ఎరువుల ద్రావణం అనేది మొక్క వేరు వ్యవస్థకి సక్రమంగా చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏవైనా లవణాలు కానీ ఎరువుల ద్రావణం కానీ డ్రిప్పర్లలో ఉండిపోయినట్లయితే మనం చివరగా 15 నిమిషాలు మళ్ళీ మామూలు నీటిని పంపడం ద్వారా అవన్నీ శుభ్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల డ్రిప్ మన్నిక అనేది మనకి చాలా కాలం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ మోటార్ కూడా కొద్ది గంటలు మాత్రమే నడవడం వల్ల కరెంటు వినియోగాన్ని కూడా మనం కనీసం 30 నుంచి 40% తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటిపారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోల్ యూనిట్, ఫిల్టర్ కంట్రోల్ యూనిట్ల దగ్గర మనం కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడము, అలాగే డ్రిప్పర్లను పరిరక్షించుకోవడము, అలాగే వాటి ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో గమనించుకోవడము, ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడము, అంతేకాకుండా ఈ పైపులలో పీడనము సరిగా ఉందా లేదో చెక్ చేసుకోవడము, తరువాత ఎప్పుడైనా మనకి డ్రిప్పర్లలో ఏదైనా అడ్డంకులు ఏర్పడ్డాయి అని అనిపించినప్పుడు ఆమ్ల, క్లోరిన్ చికిత్సలు జరుపుకోవడము, ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించినట్లయితే డ్రిప్ మన్నికను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం మొక్కజొన్నలో డ్రిప్ వేసుకునేటప్పుడు 2 వరసలకు ఒకసారి, అంటే ఒకవేళ 2 వరసల మధ్య వరసకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకున్నట్లయితే 1.2 మీటర్ల దూరంలో మనము లాటరల్ లైన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జంట సాళ్ల పద్ధతిలో డ్రిప్ను అమర్చుకోవాలంటే జంటల మధ్య 90 సెంటీమీటర్లు అంటే 3 అడుగుల దూరము, జంటలోని సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు దూరముతో మనము వేసుకున్నట్లయితే మొక్కలను వేసుకొని దాని మధ్య మనము డ్రిప్ను అమర్చుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ డ్రిప్ పెట్టుకునే షెడ్యూల్ని చూసుకున్నట్లయితే అంటే ఎన్ని రోజుల తర్వాత మనం పెట్టుకోవాలి అనుకుంటే మొక్క లేత దశలలో, శాఖీయ దశలలో ఉన్నప్పుడు మనకి రోజు ఒక అర్ధ గంట నుంచి 1 గంట డ్రిప్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మొక్కజొన్న కీలక దశలు అంటే పూత దశ, టాజలింగ్, సిల్కింగ్ స్టేజ్ కావచ్చు, కండ ఏర్పడే దశ కావచ్చు, గింజ నిండే దశ కావచ్చు, ఆ దశలలో మాత్రం రోజు మనము 1 గంట నుంచి గంటన్నర సేపు డ్రిప్ను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మనకి అధిక దిగుబడులు కూడా ఒక 30% పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి వల్ల మనకి నికరాదాయం అనేది కనీసం 30 నుంచి 35% మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే రంగాల్లో ఆక్వా పరిశ్రమ ముందుంటుంది. ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం ప్రారంభించిన తొలినాళ్లలో అధిక దిగుబడులను తీసుకున్నప్పటికీ రాను రాను తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. లైసెన్స్ లేని హేచరీల నుంచి పిల్లను తెచ్చుకోవడం, పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడం,
సిఫార్సు కన్నా సాంద్రతకు మించి పిల్ల వేయటం వంటి కారణాలతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడుతున్నారు. వీటికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులు రొయ్యల పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. దీంతో రొయ్యలు ఒత్తిడికి లోనై పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుత సమయంలో రొయ్యల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన యాజమాన్య చర్యలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్. మనం ఎక్కువగా ఇప్పుడు మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కువగా వెన్నమే రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఈ వెన్నమే రొయ్యలు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే మనకి ఇందులో ఎక్కువగా వ్యాధులు వచ్చి అదే మనకి చాలా వరకు నష్టం చేకూరుతుంది. వీటిలో ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే ఒకటి ఈహెచ్పి, అదేవిధంగా మనకి తెల్ల మచ్చ వైరస్ వ్యాధి, వైట్ స్పాట్ వైరల్ సిండ్రోమ్, అది కాకుండా మనకి వైట్ ఫేకల్ సిండ్రోమ్ అంటాం. వీటితో పాటుగా మనకి విబ్రియోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి కూడా ఉండడం వల్ల మనకి ఎక్కువగా వెన్నమే రొయ్యలో మనకి నష్టాలు అనేవి జరుగుతుంది. ఈహెచ్పి కానీ అదేవిధంగా మనకి ఈ వైట్ స్పాట్ వైరల్ సిండ్రోమ్ కానీ ఏ విధమైన మందు లేదు. అందుకు మనం ఆ సీడ్ తెచ్చినప్పుడే మనం వాటిని పరీక్షించుకుని వాటికి ఏ విధమైన వ్యాధులు లేవని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అటువంటి హ్యాచరీని సీడ్ తెచ్చుకొని మన చెరువులు వేసుకోవాలి. తర్వాత ఇంకో రకంగా ఏంటంటే పక్క చెరువుల నుంచి కూడా మనకి ఇది వ్యాపించే అవకాశం ఉంది. అందుకేంటంటే మన చెరువులో పెట్టుకునే నీటిని కూడా పూర్తిగా శుద్ధిపరిచిన తర్వాత మాత్రమే మన నీటిలో పెట్టుకోవడం. అదేవిధంగా మనకి ముందు కల్చర్లో ఏ విధమైన ఈ ఈహెచ్పి కానీ లేకపోతే వైట్ స్పాట్ వైరల్ కానీ ఉన్నట్లయితే ఒక పంటకాలం అంతా కూడా దానికి విరామం ఇచ్చి చెరువునంతా కూడా మనం శుద్ధిపరిచిన తర్వాత మనం ఇంకో పంటకి ఉపక్రమించడం మంచిది. ఎప్పుడు కూడా ఒక పంట నుంచి ఇంకో పంటకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం 15 రోజులు మనం వ్యవధి అనేది పాటించాలి. ఎప్పుడైతే మనకి ఏదైనా సరే సమస్య వచ్చి మనం పట్టుబడి చేసినట్లు మాత్రం ఆ టైంలో మాత్రం పూర్తిగా నీటిని తీసేసి పూర్తిగా ఆ చెరువుని పూర్తిగా ఎండగట్టి అందులో ఉన్న ఇంచుమించు 5 సెంటీమీటర్ల పొడవు కూడా మనం దాని మట్టిని తీసి దూరంగా పారివేసిన తర్వాత మాత్రమే మనం కొత్త కల్చర్కి ఉపక్రమించాలి. ఆ తర్వాత మనం నాణ్యమైన పిల్లను ఒకటి తెచ్చుకోవాలి. సీడ్ ద్వారా మనం ఏదైనా వాయిదా వచ్చిందంటే దాన్ని మనం తగ్గించడం అనేది మన చేతుల్లోని పని. తర్వాత వేసుకున్న తర్వాత మేత యాజమాన్యం, నీటి యాజమాన్యం సక్రమంగా పాటించాలి. మనకి ఎక్కువగా చూస్తున్నది అంటే వేసిన తర్వాత ఇదివరకు 40-50 రోజులకు వచ్చే ఈ తెల్లరట్టు వ్యాధి ఈ మధ్యకాలంలో 30 రోజులు కూడా ఈ తెల్లరట్టు వ్యాధి గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి మనకి ఈ మేతలో నాణ్యత లోపం వల్ల, అలాగే నీటి గుణాలని మనం సక్రమంగా పాటించకపోవడం వల్ల, ఇంకా ఇతర రకాల పరాణజీలు, గ్రిగేరియన్ పరాణజీలు కూడా ఉండడం వల్ల కూడా ఇది రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనం చేయవలసిందంతా కూడా ఒకటి క్రమం తప్పకుండా మనం మేతలో ఒక ప్రోబయోటిక్ని తీసుకుని ప్రతిరోజు కూడా మనం ఈ ప్రోబయోటిక్ని వాడడం. తర్వాత మనం ఈ నీటిలో వాడే ప్రోబయోటిక్ మన నీటి యొక్క నాణ్యతను చూసుకుని నీటిలో ఏ లోపం లేకుండా, ఆక్సిజన్ లోపం, అదేవిధంగా అమ్మోనియా పెరగకుండా, నైట్రేట్లు పెరగకుండా మన నీటిలో చూసుకొని అటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే మన నీటిని కానీ మనం కంట్రోల్ చేయలేనప్పుడు మనకి ప్రోబయోటిక్స్ని వాడడం. ఒకటి తౌడు 20 కేజీలు, అదే బెల్లం 4 కేజీలు, అదే 100 గ్రాములు ఈస్టు, అందులో ప్రోబయోటిక్ తీసుకుని కలుపుకొని ఒక 2-3 రోజులు బాగా నానబెట్టింది ఉంచిన తర్వాత మనం దాన్ని చెరువులు వేసుకుని అలాగే ప్రతి వారానికి ఒకసారి కానీ ఇది వాడినట్లయితే చాలా వరకు మనకు నీటి నాణ్యతను మెరుగుపరచు. ఈ విధంగా మనం కానీ పాటించినట్లయితే చక్కనైన పెట్టుబడి మనం సంపాదించవచ్చు. పండుగలు, వివాహాది శుభకార్యాల్లో పుష్పసోయగానికి ప్రాముఖ్యం ఎక్కువ. పుష్పగుచ్చాలు అందించే సంస్కృతి ఇటీవలి కాలంలో పెరుగుతోంది. పరిసరాలను ఆహ్లాదపరిచి ఉత్సాహం, ఉల్లాసాన్ని పంచే అలంకరణ పూలల్లో జర్బెరా, కార్నేషన్, డైజీ, ట్యూబ్రోస్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్లకు ఆదరణ పెరుగుతుండగా ఆ జాబితాలో హెలికోనియా కూడా చేరింది. హెలికోనియాలను చిలకముక్కు పూలు అని కూడా అంటారు. ఎక్కువ రోజుల పాటు తాజాగా నిలబడటం హెలికోనియా పూల ప్రత్యేకత. పూల సాగు చేపట్టే రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో హెలికోనియా కూడా వేసుకొని సాగు చేయవచ్చు. బహువార్షికమైన హెలికోనియా పూల సాగులో పాటించాల్సిన మెలకువలేమిటో తెలుసుకుందాం రండి. వాణిజ్యపరంగా సాగు చేసే ముఖ్యమైన పూల రకాల్లో హెలికోనియా ఒకటి. వీటినే చిలకముక్కు పూలు అంటారు. బొకేలు, అలంకరణల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పూలను. పుష్పాలను కోసిన తర్వాత 10 రోజుల వరకు నిల్వ ఉండటం వల్ల దూర ప్రాంత మార్కెట్లకు పంపేందుకు అనువుగా ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితులలోనూ హెలికోనియాలను పెంచవచ్చు. అయితే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న కోస్తా ప్రాంతాలు, పర్వత శ్రేణులు,
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతం బాగా అనుకూలం. హెలికోనియా ఆకులు అరటి ఆకుల మాదిరిగా ఉంటాయి. రకాన్ని బట్టి మొక్క 2 అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పుష్పాలు కొన భాగంలో ఏర్పడే 2 లేదా అంతకంటే ఎక్కువ పడవ ఆకారపు పుష్పకాలతో పుష్పాక్షం మీద అమరి ఉంటాయి. ట్రాపికల్ అమెరికాకు చెందిన ఈ పూలలో 250కి పైగా రకాలు ఉన్నాయి. వీటిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి మొక్కకు నిట్ట నిలువుగా పూసే రకం, రెండవది మొక్క నుంచి క్రిందకు వాలే రకం. ఈ 2 రకాల్లో పువ్వు నిట్ట నిలువుగా ఉండే రకానికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. నిలువు రకాల్లో 2-3 రంగులున్నాయి. వీటిలోనూ బంగారు వర్ణంలో ఉన్న పూలకు ప్రాధాన్యమెక్కువ. ఎరుపు, లేత పసుపు ఇతర రకాలకు అంతగా మార్కెట్ లేదు. అందువల్ల వ్యాపార సరళిలో పెంచాలనుకునే రైతులు నిలువుగా పూసే బంగారు వర్ణపు రకాలను సాగుకు ఎంచుకోవటం మేలు. హెలికోనియా సాగుకు సూర్యరశ్మి ఎక్కువగా పడే ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. అందువల్ల అంతర పంటగా ముఖ్యంగా కొబ్బరి, వక్క, సపోటా తోటల్లో పెంచటానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. బయట ప్రదేశాల్లో పెంచిన మొక్కల కన్నా అంతర పంటగా వేసిన మొక్కల్లో పిలకలు ఎక్కువగా వచ్చి ఏపుగా పెరిగి పూల నాణ్యత బాగుంటుంది. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న సారవంతమైన నేలలు సాగుకు అనువుగా ఉంటాయి. హెలికోనియాను రైజోమ్స్ అనబడే దుంప కొమ్మలు, ప్రక్క కొమ్మలు, తల్లి మొక్క నుంచి వచ్చే పిలకల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. రైతుల వద్ద నుంచి సేకరించేటప్పుడు మొక్కతో పాటు దుంపను ఆ దుంపకు అడుగు ఎత్తు కాడ ఉంచి కత్తిరించి నాటుకోవాలి. హెలికోనియాను అంతర పంటగా సాగు చేసేటప్పుడు పండ్ల చెట్ల మధ్యనున్న స్థలాన్ని లోతుగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 ట్రాక్టర్లు బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియతున్నాలి. 4 పండ్ల మొక్కల మధ్య ఒక మడి చేసుకుని సాగునీటిని అందించేందుకు వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. హెలికోనియా మొక్కలకు ఏ విధమైన రసాయన ఎరువులను వాడకూడదు. మొక్కలను ఎటు చూసినా 2 అడుగుల దూరంతో నాటుకోవాలి. 1 అడుగు లోతు గుంత తీసి గుంతకు 150 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల ఫాలిడాల్ పొడి కలిపి మట్టిని నింపుకోవాలి. గుంత మధ్యలో 6 అంగుళాల లోతులో దుంపను నాటాలి. దుంప చుట్టూ మట్టి వేసి గట్టిగా నొక్కాలి. దుంప నాటాక మళ్లల్లో నీరు పెట్టాలి. మొక్క నాటిన 2 నెలల లోపల దుంప నుంచి పిలకలు వస్తాయి. మొక్కలు ఏపుగా పెరిగేటప్పుడు ఇనుము లభ్యత తగ్గే అవకాశం ఉంది. అందువల్ల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. హెలికోనియా మొక్కలకు నీటి అవసరం ఎక్కువ. నీరు నిలవకుండా చూడటం ముఖ్యం. లేదంటే వేరుకుళ్ళు సమస్యలు ఉత్పన్నమవుతాయి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా నీటిని అందించవచ్చు. వేసవిలో ఈ పూలకు గిరాకీ ఎక్కువ. ఆ సమయంలో మొక్కల పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి 2-3 సార్లు నీటి తడులను అందించాలి. ఎండవేడిమి ఎక్కువగా ఉంటే స్ప్రింక్లర్ల ద్వారా నీరు పెట్టి మొక్కలను తడపవచ్చు. దుంపలు లేదా మొక్కలు నాటిన తర్వాత 8 నుంచి 10 నెలలకు పూల దిగుబడి వస్తుంది. మొక్కల పెరుగుదలను అనుసరించి దిగుబడులుంటాయి. ఎక్కువగా పిలకలు వస్తే 1 ఎకరా నుంచి ఏడాదికి 2 నుంచి 3 లక్షల పూల దిగుబడిని పొందవచ్చు. సంవత్సరం పొడవునా కోతలు తీసుకోవచ్చు. పూల దిగుబడి వర్షాకాలం తర్వాత, చలికాలం తర్వాత ఎక్కువగా ఉంటుంది. పూలను ఉదయం పూట కోసినట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. బాగా విచ్చుకున్న పూలను ఒక ఆకుతో 70 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ పొడవున్న కాడలతో భూమికి దగ్గరగా కొయ్యాలి. కోసిన పూలను నీటితో ఉన్న బకెట్లలో ఉంచినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 10 పూలను ఒక కట్టగా కట్టి అట్టపెట్టెల్లో ఉంచి మార్కెట్కు పంపాలి. ఒకసారి మొక్క నాటాక 8 నుంచి 10 సంవత్సరాల వరకు పూల దిగుబడి వస్తుంది. ఏటికేడాది పూల దిగుబడి పెరుగుతుంది. అందువల్ల మెళకువతో సాగును కొనసాగిస్తే మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో నూతన సజ్జ రకం ఏబీవీ 04 క్షేత్ర ప్రదర్శన జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రకం రైతుల పొలాల్లో సాగులో ఉంది. సాధారణంగా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అలానే ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పొలాలు ఖాళీగా ఉంటాయి. రబీ సీజన్లో శనగ పంట సాగు చేయడం కోసం రైతులు పొలాలను ఖాళీగా ఉంచుతారు. ఈ విధంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో లక్షలాది ఎకరాలు బీళ్లుగా కనిపిస్తున్నాయి. భూములను ఖాళీగా ఉంచకుండా సజ్జ లాంటి స్వల్పకాలిక పంటను సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన ఆంగ్రూ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పల్నాడు జిల్లాలో సజ్జ సాగు చేయించారు. ప్రస్తుతం పంట కోతలకు సిద్ధమవుతోన్న తరుణంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఎడ్లపాడు మండలానికి సంబంధించినటువంటి జాలాది గ్రామంలో అభిదయ రైతులు ఏదైతే సజ్జ పంట సాగు చేస్తున్నారో దాదాపుగా 40 ఎకరాలు ఈ గ్రామంలో సాగు చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో ఖాళీగా ఉన్నటువంటి భూములు, ముఖ్యంగా శనగేసే ముందు దాదాపు 9 నుంచి 10 లక్షల ఎకరాల్లో దాదాపుగా వివిధ పంటల్లో ఖాళీగా పెడుతున్నాం. దీనివల్ల ఏంటంటే పంటల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మంచి పంటని మనం గుర్తించి, మనం శనగ కంటే ముందుగా ఏది పంట బాగుంటుంది, ఆ పంట వల్ల రైతుకి ఎంతో కొంత లాభం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి పరిచినటువంటి అనేక పంటలు ఉన్నాయి. అందుట్లో భాగంగా సజ్జ పంట అనేది చాలా ప్రధానమైనటువంటి మిల్లెట్గా దేశంలోనే ఉంది. ఈ పంట ఏంటంటే మన అనంతపూర్ పరిశోధనా స్థానంలో గత సంవత్సరం ఈ రకాన్ని మనం జాతీయ స్థాయిలో మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ రకాన్ని మనం విడుదల చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కువగా అధిక ఇనుము, అధిక జింకు కలిగినటువంటి ఈ రకము దాదాపు 80 నుంచి 90 రోజులు కాలపరిమితి కలిగి దాదాపు 2 నుంచి 2.5 మీటర్ల ఎత్తుగా పెరుగుతూ కంకి నిండా గింజలు, గింజ నిండా పోషకాలు మెండుగా ఉండేటువంటి ఈ సజ్జ రకం ఏబీవీ 04 రకాన్ని ఈ ప్రాంతంలో పరిశీలన నిమిత్తం 40 ఎకరాల్లో ఇక్కడ వేయడం జరిగింది. మన ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో, ఫార్మ్ సైంటిస్టుల ఆధ్వర్యంలో ఈ రకాన్ని ఇక్కడ వేయటము, ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ రకం దాదాపు 2.5 మీటర్లు కూడా ఎత్తు పెరిగి దాదాపు 100 రోజులు కాలపరిమితి కలిగి మంచి కంకి వచ్చినటువంటి, వెన్ను వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 రోజుల్లో 20 క్వింటాళ్ళు పండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పంట మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ విధంగా రేటు కూడా చూసుకున్నట్టయితే మనకి దాదాపు 15 నుంచి 20 క్వింటాలు ఒక ఎకరానికి పండినప్పుడు 45 నుంచి 50 వేలు ఆదాయం వస్తుంది. ఖర్చు సగానికి సగం పోయినప్పటికీ దాదాపుగా 20 నుంచి 25 వేలు మనకి ఖరీఫ్లో 100 రోజుల్లో ముఖ్యంగా శనగ పంట తీసే ముందు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంట వైపు రైతాంగం మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనం కనపడుతుంది. ఈ రకం ఇతర లక్షణాలు చూసినట్టయితే ఈ కాటుకు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఇది తట్టుకునేటువంటి శక్తి ఈ రకంలో ఉంది. దాళ్వాలో కూడా సాగుకి అనుకూలం. శనగకి ముందు భూమి ఖాళీగా ఉంచకుండా రైతులు వేరే పంట వేసుకొని, అంటే చిరుధాన్యాలు కానీ వేరే అలాంటి మిల్లెట్స్ కానీ పంటలు వేసుకొని అధిక ఆదాయం పొందడానికి ప్రయోగాత్మకంగా క్షేత్ర పరిశీలన అనేది చేయటం జరిగింది. దీంట్లో సజ్జ రకం అనేది ఏబీవీ 04 అనే రకాన్ని రైతులకు ఇవ్వటం జరిగింది. ఇది ముఖ్యంగా మిగతా రకాల కంటే కూడా ఎకరానికి 2 క్వింటాలు అధిక దిగుబడినిస్తుంది. జింకు, ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ఇది బయోఫోర్టిఫైడ్ రకంగా అనంతపురం నుంచి గత సంవత్సరం విడుదల చేయబడింది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ మాసాలు శనగ సాగుకు అనుకూలమైనందువల్ల జూన్ నుంచే రైతులు పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు. అయితే ఖరీఫ్ సీజన్లో పొలాలను ఖాళీగా ఉంచే బదులు సజ్జ పంటను సాగు చేయాలని ఆంగ్రూ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలో రైతు శ్రీనివాసరావు చేత ఏరువాక శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ పంటను వేయించారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధమైంది. ఎకరాకు 12 క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని రైతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సజ్జ అండి, ఏబీవీ 04 సార్. ఇది నగేష్ గారు, సైంటిస్ట్ గారు ఇచ్చారు సార్. నాకు ఖాళీగా పెట్టకుండా ల్యాండ్ రెండో పంటకి శనగకు కానీ మొక్కజొన్నకు కానీ ఇబ్బంది లేకుండా ముందుగానే వస్తుందని చెప్తే ఖాళీగా ఉంచకుండా వేసాం సార్. ఇది ఇప్పటికీ 80 డేస్ దాకా అవుతుంది సార్. ఇంకొక 10-15 డేస్లో వస్తుందండి. ఎకరానికి 12 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాను. శనగ, మొక్కజొన్న వాటి కోసం ఖాళీగా పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్లో వేస్తాం సార్. ఏమి ఇబ్బందులు లేవండి. కొంచెం పురుగు మాత్రం వస్తుంది అప్పుడప్పుడు, పచ్చ పురుగే సార్. మందులు వేస్తుంటే కంట్రోల్ అవుతుంది. అంతకుమించి వేరే ఇబ్బంది ఏం లేదు సార్. వర్షాలు ఎక్కువైనా కూడా ఇబ్బంది పడలేదు, గాలి ఎక్కువైనా పడలేదు. నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తాం సార్. నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా వేస్తారు సార్. ఎందుకంటే ఖాళీగా పెడితే దాన్ని దున్నాలి, చాలా ఖర్చుతో కూడిన శ్రమతో కూడింది. దాని బదులు ఇది కొంత ఆదాయం వస్తుంది కాబట్టి కొంచెం జనం మొగ్గు చూపే అవకాశం ఉందండి.
నూతనంగా సాగు చేసిన సజ్జ రకం తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో నికరాదాయం అందించే అవకాశం ఉన్నందున వచ్చే ఏడాది సజ్జ సాగు తప్పక చేపడతానంటూ రైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.